రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18 యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718 పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దారి తప్పిన యూదా అనే అంశం మీద వాక్యం ఇవ్వాలని నేను కోరుతున్నాను. మోసపూరితమైన ముద్దు అనే యూదా గురించి చెప్పినాం. ఈరోజు దారి తప్పిన యూదా చూడండి, గురి గమ్యం తప్పిపోయినాడు. దారి సూటి అయిన మార్గంలో నడవకుండా పక్కదారిలోకి వెళ్ళిపోయినాడు. యేసు ప్రభు మరి దైవ కుమారుడు, అతనికి 3.5 సంవత్సరాలు పరిచయం ఉన్న దారి తప్పినాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించినారా? 3.5 సంవత్సరాలు దైవ కుమారుడు మరి యేసు ప్రభుతో ఉండి సాంగత్యం చేసి గురి గమ్యం లేకుండా ఎందుకు వెళ్ళిపోయినాడు? ఎందుకు నాశనంలోకి వెళ్ళిపోయినాడు? ఎందుకు ఆ భయంకరమైన చావు చావాల్సి వచ్చింది? ఒక మనిషి కంట మంచి చావు చాలా గొప్ప ఆశీర్వాదం. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఒకడు 100 సంవత్సరాలు బ్రతికి 100 మంది పిల్లల్లో కన్నా వానికి సరి అయిన చావు సరైన రీతిలో చేయబడకుంటే వాని గతి కంటే పడిపోయిన పిండం గతి వేయాలని ప్రసంగి గ్రంథంలో ఉంది. అయితే ఒక దౌర్భాగ్యకరమైన చావు చచ్చినాడు. ఎందుకు ఇవన్నీ జరిగింది తన జీవితంలో అని మనం ఈరోజు ధ్యానించాలి. అంటే యూదా ఒక్కడే యేసు ప్రభువును మోసం చేసినాడు అని అంటే నాకు అనిపిస్తుంది తక్కిన 11 మంది కూడా మరి యేసు ప్రభువును విడిచి పారిపోయినారు కదా. మరణ వేళలో, సిలువ మరణ సమయంలో వారు కూడా భయపడి పారిపోయినారు. ఎందుకంటే వారు అట్టి మరణశిక్ష అనుభవించాల్సి వస్తుందేమో అని వారు కూడా పారిపోయినారులే కదా. కానీ వారికి ఇలాంటి దుర్గతి పట్టలేదు. ఈ 12 మందిలో ఈ యూదా ఒక్కనికే ఎందుకు ఇలాంటి గతి పట్టింది? ఎందుకు అతను ఊరేసుకోవాల్సి వచ్చింది? ఎందుకు అడ్డగోలి చావు చావాల్సి వచ్చింది? ఆ చెట్టు కూడా భరించలేకుండా వాడు కిందికి పడి నడిమికి బద్దలై కొట్టలో పేగులన్నీ జారి ఆ మరణము పొందాల్సి వచ్చింది. ఎందుకు? అది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా. ఇవన్నీ ఎందుకు జరిగింది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఈ యూదాకు మరి తన థాట్స్ ఆర్ నాట్ గుడ్, అంటే ఆయన తలంపులు సరి అయినవి కావు. యేసుని గురించిన అవగాహన సరి అయింది కాదు. 12 మందిలో ఒకరిలాగా ఉన్నాడు. యేసుప్రభు పరిచర్యలో పాల్గొంటున్నాడు, మరి యేసుప్రభుతో తిరుగుతున్నాడు, ఆహారం దొరికితే తింటున్నాడు, మరి దొరికిన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నాడు. కానీ హృదయం ఎప్పుడు కలవరంతో ఉంది, అలజడితో ఉంది. యేసు మీద ఆనుకోవడం లేదు. యోహాను యేసు మీద ఆనుకున్నాడు, పూర్ణ శాంతి గలవానిగా ఉన్నాడు. కానీ ఇతనికి యేసు మీద అంత విశ్వాసం లేదు. యేసును ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే ఒక వ్యక్తిని ఇష్టపడుకుంటే 3.5 సంవత్సరాలు ఉండలేరు. ఇఫ్ యూ డోంట్ లైక్ ఎ పర్సన్ యూ కాంట్ స్టే విత్ దట్ పర్సన్ ఫర్ 3.5 years. నాకు అనిపిస్తుంది తప్పకుండా యేసును ఇష్టపడే ఉన్నాడు. కానీ గుండెలో ఉన్న అలజడి మరి అది అనేక కార్యాల మీద. ఒకటి ఆయనకు నేను గమనించానంటే ధనాశ ఉంది. ఇతడు కోశాధికారి, 12 మందిలో కూడా ఈజ్ అ ట్రెజరర్. మరి యేసు ప్రభు ఇతన్ని కోశాధికారిగా పెట్టినాడు, ట్రెజరర్ అంటారు కదా, దొంగ చేతికి తాళం చేయించినట్టు. ధనం మీద చాలా ఆశ ఉన్నందుకు ధనం సంచి ఇచ్చేసినాడు. ధనార్జన చేయాలని ఉంది. చూడండి,
యేసును అమ్మేది కూడా అక్కడ కూడా ఒక బేరం కుదిరించినాడు, 30 వెండి నాణాలు. యేసే ఇతను అని చెప్పి ఒక ముద్దు పెట్టి అప్పగించవచ్చు కదా. దేర్ ఆల్సో హీ వాంటెడ్ మనీ. మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్. జాగ్రత్తగా వినండి, నీ జీవితంలో డబ్బులు చాలా ప్రాముఖ్యమైన స్థాయిని మరి ఆక్రమిస్తుందా లేదా అని ఒకసారి మనల్ని మనము విమర్శించుకోవాలి. వీ హావ్ టు సెల్ఫ్ క్రిటిసైజ్ వెదర్ మోర్ దెన్ గాడ్ ఇట్ ఈస్ మనీ ఆక్యుపైయింగ్ ఏ మేజర్ పార్ట్. సంతృప్తి కలిగిన జీవితాలు ఉన్నాయా, లేక ఇంకా ఏవేవో కావాలి. ఇతనికి అధికార దాహం ఉండింది, అది కూడా నిన్ను చెరిపేస్తుంది. అధికార దాహం అంటే ఇతను యేసుప్రభువును అంగీకరించడానికి పిలవగానే వచ్చేసినాడు. యేసుప్రభు ప్రార్థన చేసి ఎంపిక అయినాడు, ఎంపిక కాగానే వచ్చేసినాడు. ఇక రెండో తలంపు లేకుండింది అతని. 12 మందిలో నేను ఉంటాను. ఆయన యేసు పేరుగొన్నవాడు కదా. గుడ్డివారిని మగవారిని మరి చెవిటి వారిని బాగు చేస్తాడు, చచ్చిన వాళ్ళు లేస్తాడు, పక్షవాతం గల వాళ్ళు లేస్తున్నారు, దయ్యం పట్టిన వాళ్ళు విడుదల పొందుతున్నారు. ఆయన అధికారం గలవాడు. ఏదో చూద్దాంలే, లెట్ మీ సీ అని చెప్పి వచ్చినాడు అనమాట. అసలు ఇతని హృదయంలో ఏముందంటే, ఆనాడు రోమా ప్రభుత్వం వాళ్ళు మరి ఈ ఇస్రాయేళ్లను ఎంతో బాధపడుతున్నారు. ఈ యూదే దేశంలో అంతటా ప్రభుత్వం చేస్తున్నారు. అంటే ఈ వాంటెడ్ టు బి రెబెల్ యాక్చువల్లీ. అంటే ఒక తిరుగుబాటు ధోరణితో కలిగిన మనస్తత్వం కలిగిన వాడు యూద. అధికారం కావాలి అంటే, ఒకవేళ ఈయనకి ఇంత పలికబడి ఉంది, ఈజ్ వెల్ నోన్ అమంగ్ పీపుల్, ఈయనతో ఉంటే నాకు కూడా కొద్దిగా పలుకుబడి ఉంటుంది కదా. భక్తి ముసుగులో కొన్ని కార్యాలు నేను చేసుకోవచ్చు కదా. యేసును చాటు చేసుకొని కొన్ని పనులు చేసుకోవచ్చు కదా. కొందరు సేవను చాటేసుకొని పనులు సాగిస్తూ ఉంటారు. అంటే ఒక ముసుగు అన్నమాట. సేవ అనేది ఒక ముసుగు. దాని ద్వారా కొన్ని కార్యాలు కలాపాలు చేస్తూ ఉంటారు. కానీ అటువంటి వారికి శిక్ష తప్పదు, ఎందుకంటే ఇతనికి తప్పలేదు కదా. మరి అందుకే కదా మనం ఇంత దీర్ఘంగా ఇతని గురించి ఆలోచించేది. అంటే మరి ఎప్పుడు చూసినా యేసు ప్రభు నేను మరణం అవుతున్నాను, నేను సిలువ మరణం పొందాల్సింది, గోధుమ గింజ భూమిలో పడి చస్తే కానీ ఫలించ, ఇవన్నీ మాటలు ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఇదేంట్రా బతికి 4 రాళ్ళు సంపాదించుకుందామంటే ఎప్పుడు చూసినా చావు చావు అంటాడు. ఏంటి, నేను చావవలసిన గడియ వచ్చి ఉన్నది, దేవుడు నన్ను మహిమపరిచే గడియ ఉందంటే ఐ థింక్ హీ గాట్ కన్ఫ్యూజ్డ్. దెన్ హీ కేమ్ టు ఎ కంక్లూజన్ దట్ ఇస్ నో యూజ్ ఫాలోయింగ్ దిస్ పర్సన్. నేను అనుకుంటున్నాను, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎంత వింత కార్యాలు యేసుతో ఉండి చూసినా, ఎన్ని వాక్కులు విన్నాడండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. మనము యేసు మాటల కొరకు బైబిల్ వెతుక్కుంటాం, కానీ యేసుతో ఉండి యేసు చెప్పిన రాజ్య సువార్త, యేసు చెప్పిన ఉపమానాలు, ఎంత బ్యూటిఫుల్ ఉపమానాలు. నేను నా సేవా జీవితంలో అన్ని ఉపమానాలు బోధించినాను. దాదాపు 50 పైగా ఉన్నాయి. అంటే ఉపమానాలు, రాజ్య సువార్త, చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన స్వభావము, ప్రసంగాలు, కొండ మీద ప్రసంగం హైలైట్. గాంధీ మహాత్ముడు కూడా ప్రతిరోజు చదివేదండి. ఈవెన్ మన మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఆమె షెల్ఫ్లో బైబిల్ ఉండేదంట, న్యూ టెస్టమెంట్. అంటే షీ వాజ్ అట్రాక్టెడ్ టు ద సేయింగ్స్ ఆఫ్ జీసస్ అని నేను చదివినాను. అంటే ఇంత గొప్ప మాటలు, ఒక్కొక్క మాట ముత్యాల మూటలాగా అన్నమాట, బంగారు మాట, యేసయ్య మాట. అవన్నీ విన్నాడు. జనులు ఏ విధంగా వచ్చి ఆయన పాదాల మీద పడతారు, ఎలాగో అత్తరుతో. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక స్త్రీ వచ్చి అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర, అంటే 1 సంవత్సరం వేతనం, 300 దేనారులకు పైన విలువగలది తెచ్చి అత్తరుతో మరి పాదాభిషేకం చేసి మానక ముద్దు పెడుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ, ఇలాంటి ఒక సీన్ చూసినప్పుడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడంటే, ఈ అత్తరెందుకు మీరు ఇంత వ్యర్థమో చేస్తున్నారు, వై డు వేస్ట్. చూసినా హిస్ మెంటాలిటీ. అసలు యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఎన్ని అత్తరబొడ్లు వేసి మరి అతన్ని గౌరవించినా తక్కువే, కానీ హిస్ మెంటాలిటీ ఈజ్ నాట్ గుడ్. అదొకసారి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము యూదా నోటి నుండి వచ్చిన మాటలు మనం గమనించాలి. జాన్ 12th చాప్టర్. అయితే ఈ స్త్రీ మిక్కిలి విలువ గల, 3వ వచనం, జాన్ 12:3, మిక్కిలి విలువగల అత్తరు, అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచాను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను.
ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదా నేను? వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించచ్చు వచ్చిన గనుక అలాగూ చెప్పాను. అంటే మరి యోహాను సువార్తికుడే ఆయన పేరు స్పష్టం చేసినాడు. ఆయన యేసును అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా మాటలు. ఈ అత్తరెందుకు మరి మీరు ఇలాగూ వ్యయం చేసినారు, ఈ అత్తరెందుకు 300 దినారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అని అంటున్నాడు. ఎంత ధైర్యం చూడండి. అంటే మనకి యేసుని గురించిన అవగాహన లేదు. నథింగ్ కెన్ మ్యాచ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ కదా. ఏమి ఇచ్చి ఆయనను మనము సేవించగలుగుతాము, దేనితో ఆయన ఆరాధించగలుగుతాము. అక్కడ కూడా హీఈస్ ట్రీటింగ్ ద సర్వీస్ అండ్ టు ద లార్డ్ అండ్ మాస్టర్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. కొందరు అన్ని డబ్బుతోనే ముడిగడతారు. అన్నీ వారి మాటలు కానీ వారి క్రియలు కానీ ఎప్పుడైనా డబ్బుతో ముడిపడి ఉంటుంది. అయ్యో అయితే ఇంత వచ్చేది కదా, అయ్యో లక్షలు నాశనమైనవి కదా, అయ్యో కోట్ల రూపాయలు సంపాదించదు. వీళ్ళంతా పతనానికి వెళ్తున్నారా అనుకోవాలి. వాళ్ళకు డబ్బు చాలన్నమాట, ఇంకోటి వద్దు. దేవుని గురిగలిగిన మాటలు లేవు చూడండి. ఇక్కడ యేసు ప్రభు యొక్క మహాత్మ్యాన్ని దగ్గరుండి చూసి అతని మనసు ఒకవేళ పవిత్రంగా ఉంటే ఆ స్త్రీతో చెప్పాలి, ఎంత మంచి పని చేసినావు నువ్వు, అసలు నీకు ఇలాంటి అవకాశం దొరికింది యేసే పాదాభిషేకం చేయడానికి, వాట్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అని ఆమెను ప్రశంసించేది పోయి ఆమెకు బాధ కలిగించేటట్టు మాట్లాడుతున్నాడు. అంటే వీని స్వభావం ఇంత చాలా షార్ప్ అన్నమాట. మన మాటలు కూడా కత్తిలాగా పదునున్నాయి చూడండి. ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి దాని డబ్బు బీదలకు ఇవ్వకూడదు అంటే అక్కడ వెంటనే ఉంది వీనికి బీదల మీద ఉన్న శ్రద్ధతో కాదా ఆ మాట చెప్పింది. వీని దగ్గర ఏమున్నది? డబ్బు సంచి ఉన్నది. యేసు ప్రభు ఏమో లెక్కలు పెట్టుకుంటుంటాడా? 1, 2, 3 అని నోట్లు కట్టుకుంటా. యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. ఆయనకు డబ్బుతో ఏం పని లేదు. వీనికి డబ్బే కావాలంటే డబ్బు సంచి ఇచ్చేసినాడు అంతే. బా యేసయ్య ఎంత గొప్ప దేవుడు. నీకు డబ్బు కావాలి కదా, పట్టు డబ్బు తీసుకో, నీ డబ్బు నీతో కూడా నశించును గాక, నీ వెండి నీతో కూడా నశించును గాక అని ఎవరన్నారు? ఎవరితో? పేతురు అన్నాడు గారడి సీమోనుతో. వానికి పరిశుద్ధాత్మ కావాలంట, వెండి బంగారం ఇస్తాడట అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, ఇది తీసుకోండి కావాలంటే, కానీ నాకు పరిశుద్ధాత్మ అనే వరం కావాలంటే. నేను పరిశుద్ధాత్మ అనే వరాన్ని డబ్బుతో మరి సమతూలుస్తున్నావా? డబ్బు పెడితే వచ్చేది కాదు, అది దేవుని వరం. అది దేవుని అడిగి పొందుకోవాలి పవిత్రమైన మనసుతో. ఇలాగ డబ్బు పెట్టి నువ్వు పరిశుద్ధాత్మను కొనుక్కుంటావా? నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయం ఈ విషయంలో సరి అయినది కాదు. చూసినావా దేవుని బిడ్డలు ఎట్లా మాట్లాడతారు? అలాగుండాలి ఆ అపోస్తలులు, దేవుని ప్రజలు, దేవుని జనులు అట్లుంటారు. తెచ్చినావా? డబ్బు తెచ్చినావా? సరే సరే మూట కట్టుకొని తొందరగా డబ్బు తీసుకొని, నీ పరిశుద్ధాత్మ కావాలిగా, సరే ఓ దేవా ఇతని పరిశుద్ధాత్మ దయచేయి. అలాంటిది కాదు పేతురు విశ్వాసం. లుకెట్ ఎంత చక్కని మాటలు చూడండి. సేవకులు అలా మాట్లాడాలి. ఈనాటి సేవకులు చూస్తే డబ్బు ఉంటే చాలు, ఇక వాళ్ళ పెద్ద పీటలు వేస్తారు, శాల్వాలు కప్పుతారు, పూల గుచ్చాలు ఇస్తారు, వాళ్ళని పైకి తీసుకొస్తారు. ఇక వాళ్ళు 2 మొట్టకాయలు వేసినప్పుడు తెలుస్తుంది అయ్యో ఎందుకు ఇంత పని చేసినామని. డబ్బు ఇచ్చిన డబ్బు ఇవ్వకుండా అందరిని ఒకే తీరు చూసేంత మనస్తత్వం ఉండాలి దైవ సేవకులకు. దేవుని స్తోత్రం. అందరిని ఒకే తీరు చూడాలి. ఇచ్చినావంటే నీకు కలిగిన దాంట్లో ఇచ్చినావు, ఇవ్వలేదంటే నీకు లేదు కాబట్టి ఇవ్వలేదు. అంతేగాని దేవుడు మరి పక్షపాతి కాడు కదా. అయితే యోహాను 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, ఈయనకి మనస్తత్వం సరిగా లేదు. హిజ్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. అందుకే ఈ మాటలు ఒకని హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మంచి గుర్తుపెట్టుకోండి, మీరు కలుస్తారు కదా విశ్వాసులు అందరూ అటు ఇటు కలిసినప్పుడు, సేవకులతో కలిసినప్పుడు, వారి గుండెలు ఏముంటే అది బయటకు వస్తుంది. గుండెలో డబ్బు ఉంటే డబ్బు మాటలే మాట్లాడతాడు. నాకు అది లేదు, నాకు ఇది లేదు, మా పిల్లలకు ఫీజు కట్టలేదు, మాకు ఖర్చులు చాలా ఉన్నాయి. ఇటువంటి మాటలు సేవకులు అన్నప్పుడు జాగ్రత్త పడాలి. వీడు దేవునితో లింకప్ లేడు. ఈయన అవసరతలు ఎవరికి తెలియజేస్తున్నాడు? మనుషులకు తెలియజేస్తున్నాడు. ఎవరి చేత పిలువబడినాడు? దేవుడు చూడనా అక్కర్లు? తప్పకుండా చూస్తాడు. ఏలియా కాకలేంది దేవుని తెలుసు. తన భక్తులకు కావలసినవన్నీ ఆయనకు తెలుసు.
కాబట్టి డబ్బు మీద ఆశపడినాడంటే వాని అంతం తొందరలోనే ఉందని అర్థం. ఇప్పుడు చూడండి అంటున్నాడు, ఈ అత్తరు 300 దేనారాలకు ఎందుకు అమ్మి బీదలకు ఇవ్వకూడదు అంటే వారికి బీదల మీద ఉన్న శ్రద్ధ కాదు, వాని దగ్గర డబ్బు సంచి ఉంది కాబట్టి దాంట్లో నుండి వాడు కొద్ది కొద్దిగా తీసేసుకుంటున్నాడు ఎప్పుడు. అందుకే అలాంటి మాటలు అన్నాడంటే ధనాశ సమస్త కీడునకు మూలం. 1 తిమోతి 6వ అధ్యాయంలో ఈ మాట మరి పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుని హెచ్చరిస్తున్నాడు. నీకున్న దాంతో తృప్తిపడి ఉండు కుమారుడా, నువ్వు డబ్బు వెంబడిపోకు, నువ్వు సేవ వెంబడిపో. సేవ చేయడానికి నీకు కావలసినవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. అది కూడా ఎలాగ అనుగ్రహిస్తాడు? సమస్తము ధారాళంగా అనుగ్రహిస్తాడని పౌలు అంటున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించాను. ధారాళంగా ఇస్తాడట దేవుడు. ఎఫెసీ 3:20 ఏమన్నాడు? అడుగు వాటన్నిటికంటేను ఊహించే వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడే. అందుకే మనిషిని కాదు మనం అడిగేది, ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. అయితే ధారాళంగా దేవుడు ఇస్తాడు. ఇక్కడ ఇంకో మాట ఉంది, 1 తిమోతి 6వ అధ్యాయము 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. ఇంకా ఎవరు అక్కడ నుండి పడిపోతారు అన్నమాట. అటివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాశ ధనార్జన వదిలిపెట్టు అంతే. నిజంగా నేను నా సేవా జీవితంలో నా వ్యక్తిగత జీవితంలో నేను చెప్పగలను, నాకు కావాలి, లక్షలు కావాలి ఈ పరిచయం నడిపించాలంటే. ఇంత విశ్వాసం ఉంటే ఇంత గొప్ప అడుగు వేయాలి అంటే నాకు తెలుసు నా దేవుడు నన్ను సిగ్గుపరచడని. ఫెయిత్ లైఫ్ అన్నమాట. అది మాకు అలవాటు చేసింది మా తండ్రి. ప్రార్థన చేయాలంతే దేవా. అందుకే ప్రార్థన చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలి, విత్ క్లియర్ ఇంటెన్షన్. నీకు వేరే ద్వంద్వ బుద్ధులు లేకుండా ప్రార్థన చేయాలి. నువ్వు 1 లక్ష పంపు దేవా, నేను 10,000 సేవకి ఇచ్చి 90,000 నేను వాడుకుంటా, అలాంటి బుద్ధులు ఉంటే దేవుడు పంపాడు. సో మంచి మనసాక్షి కలిగి నిర్మలమైన మనసాక్షితో దేవుని సన్నిధిలో మన అవసరతలు తెలియజేస్తే దేవుడు ఎందుకు ఇయ్యడు? నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడు. అది తప్పకుండా దేవుని బిడ్డల పట్ల దేవుడు జరిగిస్తాడు. అంటే వీడు ఇంకోటి నేను గమనించినాను, హీ హ్యాస్ ఎ డబుల్ మైండ్. ఎందుకంటే విస్తారంగా మీరు వినాలి యూదా గురించి. దారి తప్పిన యూదా. అయితే వీడు 2 తలంపులు ఉంది. ఎందుకంటే హీ వాంట్స్ టు ఎంజాయ్ బోత్ ద వరల్డ్స్. చాలామంది అలాంటి మనస్తత్వం ఉంటుంది. ఇటు దేవుని దగ్గర నుండి కొద్దిగా పొందుకోవాలి, అటు లోకం కూడా అనుభవించాలి. లోక జ్ఞానం ఉండాలి సిస్టర్, మనకు లోక జ్ఞానం కూడా ఉండాలి. లోక జ్ఞానం ఎందుకమ్మా నీకు? దేవుని జ్ఞానం ఉంటే చాలు కదా నీకు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో నీకు దేవుడు ఇవ్వడా జ్ఞానం? దేవుని స్తోత్రం. నీ కొరకు అంత సమకూర్చడా దేవుడు? వీడు అలాంటి మనస్తత్వం. వీడు యేసుతో నడవాలి, అటు యాజకులతో కూడా సై పలుకుతూ ఉండాలి. ప్రధాన యాజకులు మంచిగా ఇన్ఫ్లుయెన్స్ కదా, ఇన్ఫ్లుయెన్స్. కొంతమందికి ఇదే బుద్ధి అండి, పెద్ద వాళ్ళతో కనెక్షన్ ఉండాలంటారు. బుద్ధి లేని విధవలంట నేను వాళ్ళను. దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వలోకానికి ఆయన అధిపతి, ఆకాశము భూమికి సృష్టికర్త. ఆయనతో ఉండాలి నీకు ఇన్ఫ్లుయెన్స్. మట్టి మనుషులతో పోయి వాళ్ళతో ఫోటోలు దిగాలి, వీళ్ళతో పోజులు కొట్టాలి, సెల్ఫీలు దిగాలి, అంతే ఎదుగుతావు. అంతకంటే పైకి ఎదగవు. ఇంకా దేవుని పట్టుకోవాలి. వీడు అలాంటి వ్యక్తి అన్నమాట. హీ వాంట్స్ జీసస్, హీ వాంట్స్ టు హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ విత్ అదర్ రిలీజియస్ మత నాయకులతోటి ఉండాలి, అందరితో కనెక్షన్ ఉండాలని అంటారు కదా కొంతమంది. అందరితో అవసరం లేదు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకు తోడుంటే అంతే చాలు. చూడండి, ఈ హ్యాడ్ డబుల్ మైండెడ్. అటు ఉండాలి, ఇటు ఉండాలి. అమ్మకు దండం పెట్టు, అయ్యకు కూడా దండం పెట్టు. వస్తుంది కదా గంగిరెద్దు పూలు వేసుకొని, అటు సై అంటది, ఇటు సై అంటది.
అటువంటి జీవితాలన్నీ నాశనం అవుతాయి. బికాస్ గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్ పర్సన్. అది జాయ్చర్యం చెప్పిన మాట కాదు. అది 119వ కీర్తన 118వ వచనంలో ఉంది, ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడంట. అటుంటావు ఇటుంటావు అటుంటావు. ఎందుకు? దేవునితోనే నడవాలి. హానోకు ఎవరితో నడిచినాడు? నోవహు ఎవరితో నడిచినాడు? అబ్రహాము ఎవరికి స్నేహితుడు? అన్ని కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ చెప్తారు. మళ్ళీ నడిచేవారితో నడుస్తూ ఉంటారు కదా. యూదాకు ఏసైతో నడిచినాడు 3.5 సంవత్సరం. నాకు అసలు యూదాను చూసి అసూయ పుడుతుందండి. నేనే ఆ సమయంలో ఉంటే ఎంత బాగుండేదబ్బా. ఏమి దేవుడు ఎంపిక చేసుకోడా నన్ను? తప్పకుండా చేసుకుంటాడని నా విశ్వాసం. ఏసేతో తినడం, ఏసేతో త్రాగడం, ఏసే పరిచర్యలో పాల్పొందడం, ఏసే మాటలు వినడం, ఎంత అద్భుతమైన మరి సాంగత్యం యేసుతో. కానీ అది కావాలి, ఇక్కడ మత నాయకులతో కావాలి, అక్కడ పేరు ప్రతిష్టలు రావాలి, అక్కడ అధికారం కావాలి, తర్వాత ఏదో సంపాదించాలి 4 రూకలు, తర్వాత పేరు ప్రఖ్యాతులు గాంచిన ఒక వ్యక్తిగా కావాలి, ఒక రిబెల్గా మారాలి. అంటే అన్నీ ఉన్నాయన్నమాట అతనికి ఆశలు. ఏక దృష్టి లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలు వినాల్సిన మాట, యూ షుడ్ హ్యావ్ ద వన్నెస్ ఆఫ్ స్పిరిట్. ఇప్పుడు ఒక మాట మీకు కీర్తన గ్రంథం నుండి చదువుతాను. 86వ కీర్తన మంచి మాట ఉంది. మీ ప్రార్థనలో అది ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఏక దృష్టి కొరకున్న ప్రార్థన. 86వ కీర్తన 11వ వచనం చూడండి. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. హల్లెలూయా. గివ్ మీ ద వన్ స్పిరిట్. ఏక దృష్టి దయచేయను ఆయన. దట్ కాన్సన్ట్రేషన్ ఆన్ గాడ్. నీ మీద నేను దృష్టి పెట్టాలి. 4 చోట్లకు దృష్టి మరలకూడదు, వ్యర్థమైనవి చూడకూడదు. ఒక ఏకదృష్టి దయచేయి అని ఇలా కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు. ఇతడు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. మల్టీ థాట్ ఇతనిది. ఎన్నెన్నో కార్యాల మీద ఆశపడి ఉన్నాడు అన్నాడు. అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. నేను చాలామందిని చూసినాను ఇలాగ అట్టర్ ఫెయిలియర్ లైఫ్లో పొందుకున్నారు. వాళ్ళకి దేవుని మీద గురి లేదు, దేవుని మీద ఆశ లేదు. కీర్తనకారుడు అంటే కోరహ కుమారులు రాసిన కీర్తన 42లో, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. దేవుని మీద ఆశ. మనల్ందరినీ సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. సమృద్ధిగా. చాలు ప్రభువా, ఇంకా చాలు నాయన, ఇంకా చాలు, ఇంకా నాకు చాలు అన్నంతగా దీవిస్తాడు. ఈ దేవుని మాట నేను పలుకుతున్నాను. ఎందుకంటే మీకు ఏకదృష్టి ఉన్నది. మీరు దేవుని పట్టుకున్నారు. మీరు 4 చోట్ల పరిగెత్తాలని రాలేదు. ఇక్కడ దేవుని సన్నిధి మేము పోతాం, శిల్వ ధ్యానాలు చేస్తాం. అంటే యూదాకు అలాంటి స్వభావం లేదు. అంటే దేవుని సేవను అడ్డం పెట్టుకొని వాని కార్యాలు సాధించుకోవాలని అంటారు కదా. చెట్టు పేరు చెప్పి ఏమనుకుంటారట? చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్ముకుంటారట. అలాగూ ద్వంద్వ మనస్తత్వం ఉన్న యూదా మరి చాలా భయంకరమైన అంతము వచ్చినాడు. అంటే దారి తప్పినాడు. యూదా పత్రికలో, అంటే ఈ యూదా వేరు, ప్రకటనకు ముందున్న పత్రిక యూదా పత్రిక, దాంట్లో ఒక మాట ఉంది, అది మీకు జ్ఞాపకం చేయాలి. ఇది 1వ అధ్యాయము యూదా రాసిన పత్రిక, 1వ అధ్యాయం కాబట్టి 12వ వచనం చదువు. వీరు ఎలాంటి వారు? వీరికి శ్రమ. వారు కయ్యను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతురంతో పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. దారి తప్పిన యూదా గురించి మనం ప్రసంగం ధ్యానిస్తున్నాం. వీరు నిర్భయులుగా మీతో సుభోజనం చేయించు, తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగమెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పో నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. మన ప్రసంగాంశం ఏంటి ఈరోజు? దారి తప్పిన యూదా. వీరు కూడా ఇలాంటి వాళ్ళు, అన్ని డబుల్ మైండెడ్ పీపుల్ అన్నమాట. అది కావాలి, ఇది కావాలనేవాళ్ళు,
దేనిలో కూడా నాటుకోకుండా, స్థిరంగా ఉండకుండా, మన విశ్వాసం అందు మనం స్థిరంగా ఉండాలి. వీళ్ళ గురించి రాస్తున్నాడు ఈ భక్తుడు. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కు వారి సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. అయితే యూదా గురించి ఆలోచిస్తే ఈ యూదా గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ నెరవేరింది. అది ఇంకా చాలా గొప్ప కార్యం. మీరు యూదా గురించి చూస్తే కీర్తనలు 41:9 చూడండి. సామ్స్ 41:9. నేను నమ్ముకొనిన నా విహితుడు నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమ నెత్తే. ఇది దావీదు రాసిన కీర్తన 41. అంటే చాలా పర్యాయాలు మనకు కీడు చేసిన వాళ్ళు ఎంతో దూరంలో ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటారు. కానీ మరి మనతో ఉండేవారే. ఇప్పుడు ఇది ఎంత నమ్మక ద్రోహం! ఇది యేసుప్రభుతో ఉండి ముద్దు పెట్టి యేసుప్రభువును మత నాయకులకు, ఆ సైనికులకు అప్పగించినాడంటే మామూలు మనిషి అయితే కాదు. ఎందుకంటే యేసుతో నడిచి కూడా ఇంత గట్టి గుండెన. కానీ ప్రవచన నెరవేర్పేది. నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమెను ఎత్తాను. ఇంకోటి కూడా చూపెడతాను. కీర్తనలు 55:12-14. సామ్స్ 55:12-14. నన్ను దూషించేవాడు శత్రువుగాడు, శత్రువు అయిన ఎడల నేను వాణ్ణి సహింపవచ్చును. నా మీద మిట్టపడువాడు నా యందు పగబట్టినవాడు గాడు, అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారం, ఉత్సవం వేళ సమూహంతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. అంటే ఇది కూడా ప్రవచనం. దావీదు ఆత్మలో ప్రవచించి ఉండొచ్చు యూదా గురించి, లేక ఆయన అనుభవం కూడా అలాగే ఉందేమో. మరి మొత్తానికైతే ఇట్ ఈస్ డిపెక్టింగ్ ద క్యారెక్టర్ ఆఫ్ జూదా. అంటే ఏదో శత్రువు చేసినాడు కీడు, శత్రువు చేసినాడు ఈ పన్నాగం, ఇట్లా ముద్దు పెట్టి అప్పగించిన వాడు మనవాడు గాడు, మన విరోధి అన్నట్టు కాదు కదా. ఈ 12 మందిలో ఒకడు. అందుకే నన్ను దూషించేవాడు శత్రువుగాడు, శత్రువు అయిన నేను వాడిని సహింపవచ్చును. నా మీద మిట్టపడివాడు నా యందు పగబట్టినవాడు గాడు. కొన్నిసార్లు మన స్నేహితులే మనకు వంచకులు అయిపోతారు. మనల్ని అప్పగించేది ఎవరో కాదు, మన ప్రక్కనున్న వారే అప్పగించేస్తారు. ఇందిరమ్మను చంపింది ఎవరో కాదు, ఎవరు? సెక్యూరిటీ అంటే అర్థం ఏంటండి? ఆమె ప్రాణాన్ని ఏం చేయాలి? కాపాడాలి కదా. వాడే ప్రాణం తీస్తాడా? అదెంత ఘోరం! ప్రాణమును కాపాడాల్సిన వాడు. ఎంత భయంకరమైన లోకం ఇది. వాడే చంపేసినాడు. అందుకే అంటున్నాడు అనమాట, అరే నన్ను దూషించిన వాడు శత్రువుగాడు, వాడు నా మిత్రుడే. శత్రువు అయినట్లే నేను దాన్ని సహిస్తాను, కానీ వీడు మిత్రుడే. నాతోనే వాడు భోజనం చేసినాడు, నా ఇంట మేము కలిసి ఎంతో సమయాన్ని గడిపినాము. వాడు నా మిత్రుడే, పగబట్టినవాడు గాడు. ఈ పని చేసినవాడు నా సహకారి, నా చెలికాడు, పరిచయుడు. మేము కలిసి పాటలు పాడినాం, ఆటలాడినాం, మేము కలిసి దేవుని మందిరానికి పోయినాం. వీడెట్ట చేశాడు నాకు విరుద్ధంగా అని. అంటే ఇవన్నీ మన జీవితంలో అనుభవం వచ్చినప్పుడు మనం గమనించాలి. యేసు ప్రభుకే ఇలాంటి పరిస్థితి అనుభవం అయితే మనం ఎక్కడున్నాం? అందుకే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దెన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. పరిశుద్ధ గ్రంథంలో సెంటర్ వచనం ఏది అంటే మీరు చెప్పాలి. జవాబు ఏంది? మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించట మేలు. అయితే 3 ప్రధాన కారణాలు దారి తప్పడానికి ఉన్నాయి యూదాలో. ఒకటి లవ్ ఆఫ్ మనీ, ధనాశ. మరి ఒకటి లవ్ ఆఫ్ పవర్, అధికార దాహం. మరి వీడు ఇంకోటి నేను గమనించినాను, 3వది. అది నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు బయలుపరిచిన దేవుడు ఏంటంటే, వాడు దేవుని పనులు చేస్తున్నాడు, ఉట్టి నామకే వాస్తే చేస్తున్నాడు. అది కూడా చాలా డేంజరే. మనము ఎవరో ప్రోద్బలంతో చేస్తున్నాము దైవ కార్యాలంటే అది నీకు చాలా తిప్పలు పడతాము జీవితంలో. ఎవరి కొరకు? చూడండి, చేసేవాళ్లను చేయనియాడు, వీడు చెయ్యడు, పైగా చేసే వాళ్ళ మీద ఏదో నూరిపోస్తున్నాడు. అప్పుడు కూడా యేసుప్రభు హీ కేమ్ టు ద డిఫెన్స్ ఆఫ్ దట్ వుమన్. ఈమె జోలికి పోవద్దు అన్నాడు. ఈమె నా గురించి ఒక మంచి పని చేసింది. సర్వలోకంలో సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడుతుంది అక్కడంతా కూడా ఈమె పేరు ప్రశంసింపబడుతుంది. దేవుడు ఒక పని నీకు అప్పగిస్తే నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా, యూ షుడ్ బి ట్రూ టు ద వర్క్. దాంట్లో అపనమ్మకం చూపెట్టి తన పనిలో జాగు చేయవాడు అని ఉన్నది సామెతల గ్రంథంలో. అయితే వీడు
శ్రద్ధ లేకుండా దైవ కార్యాలు చేసేవాడని నాకు అనిపించింది. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 48:10 యెహోవా కార్యము అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. కర్స్డ్ ఇస్ ద ఫెలో హూ డస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ కేర్లెస్లీ. దేవుని కార్యం అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడు. ఒకరోజు మరి మా బ్యాంక్ జనరల్ మేనేజర్ నన్ను తన క్యాబిన్కి పిలిచి, మేడం జాయ్, ఐ వాంట్ టు ఫైండ్ ఎ వర్స్ ఫ్రమ్ ద బైబిల్, క్యాన్ యూ గివ్ మీ ద రెఫరెన్స్ అన్నాడు. అయ్యో, అంత పెద్ద అన్యుడు ఆయన, మరి జనరల్ మేనేజర్ క్యాడర్లో ఉన్నాడు, నన్ను అడుగుతున్నాడు ఈ వర్స్ ఎక్కడుందని. యెహోవా కార్యము అశ్రద్ధ చేసేవాడు శాపగ్రస్తుడని నేను విన్నాను ఒక దగ్గర మీ క్రిస్టియన్ గ్యాదరింగ్లో. కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ నెగ్లెక్ట్స్ ద వర్క్ ఆఫ్ గాడ్ అన్నది ఎక్కడుంటే దేవుని మహాకృప వలన. అప్పుడు ఈ బైబిల్ ఇంత తెలియదు, కానీ నేను తీయగానే అదే మాట వచ్చింది బైబిల్ ఉండి. అప్పుడు చెప్తే ఆయన అనుకున్నాడు నాకు బైబిల్ పండితురాలని. తీసాను, ఎందుకో దేవా నాకు సహాయం దయచేసి అంటే ఇర్మియా 48:10 వచ్చింది. దేవుని స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యూదాలో తప్పకుండా ఈ స్వభావం ఉంది. దేవుడిచ్చిన పని లేక దేవుని సేవలో అపనమ్మకత్వం చాలా భయంకరమైన పర్యవసానానికి దారి తీస్తుందని ఈ దారి తప్పిన యూదా జీవితంలో మనం తెలుసుకోవచ్చు. అంటే ఒక తీరు చూస్తే యూదా కలవరం పొందినాడు. మరణం అని యేసుప్రభు అంటుండు. అసలు మరణం, ఈయన చనిపోయిన తర్వాత ఏముంటుంది, ఇక మిగిలి ఉంటుంది. అలాగూ శిష్యులు కూడా అనుకున్నారు కదా, యేసుప్రభు మరణం అయిన తర్వాత మా జీవనోపాధి ఏంటని వాళ్ళు చేపలు పట్టడానికి వలలతో కూడా వెళ్ళినారు సముద్ర తీరం. అయితే మచ్ డిఫరెన్స్ అనమాట ఈ వీడు చేసిన పని, ఇతర శిష్యులు చేసిన పని. వాళ్ళలో మనం ఒక రిపెంటెంట్ హార్ట్ చూస్తాం. వెంటనే వాళ్ళు పశ్చాత్తాపం పడుతున్నారు, వెంటనే ప్రభువుని ఎత్తుకుంటున్నారు. కానీ ఇతను మరి అలాంటి పనులు చేయలేదు. హీ వాజ్ డూమ్ టు పెరిష్. అంటే అంతగా అపవాదికి చోటు ఇచ్చినాడు. హీ లెట్ ద డెవిల్ ఇన్. చూడండి, ఒకసారి సాతానుడు అని పిలుస్తాడు, సాతానా అంటాడు యూదాను యేసుప్రభు. దొంగ అంటాడు ఒకసారి. మరి మీలో ఒకడు నన్ను తప్పకుండా అప్పగించబోతున్నాడు అన్నాడు. అంటే ఈ గేమ్ లాట్ ఆఫ్ చాయిసెస్ అని చాలా తరుణాలు పశ్చాత్తాపడడానికి ఇచ్చినాడని నేనైతే వాక్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. తర్వాత బాధపడుతున్నాడు యేసుప్రభును పట్టుకొని వెళ్ళినప్పుడు. బాధపడినప్పుడు మరి చేయాల్సిన పని ఏంటి? తిరిగి యేసునందుకు రావాలి కదా. మనసులో బాధపడి వెంటనే వెళ్తున్నాడు ఉరి వేసుకొని చావడానికి. మత్తయి సువార్త 27:1-5 చదవండి. అంటే వై డిడ్ హీ టేక్ సచ్ ఏ హాటీ స్టెప్? మత్తయి సువార్త 27:1-5. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవల్లని ఆయన విరోధంగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించినాడు కదా. అప్పగించిన తర్వాత జరిగిన కార్యాలు ఇవి. వాళ్ళంతా పట్టుకొని పోయినారు యేసుప్రభును. అవన్నీ చూస్తున్నాడేమో. అప్పుడు నెమ్మది లేకుండా అయిపోయినాడు. ఈ బికేమ్ రెస్ట్లెస్. 3వ వచనం చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, ఆయనకు మరణ శిక్ష వచ్చేసింది కదా, బరబ్బాను విడుదల చేయండి, యేసుని ఏం చేయండి, సిలువ వేయండి అన్నప్పుడు అప్పుడు నేను అనుకుంటున్నాను అంత అవుతుందని అనుకోలేదేమో. మేబీ హీ డింట్ ఇమాజిన్ దట్ థింగ్స్ విల్ గో టు దట్ ఎక్స్టెంట్. యేసును సిలువ వేసి అంత మరి వరకు వెళ్తుందని అనుకోలేదు అనుకుంటా. ఎందుకంటే బాధపడుతున్నాడు. మరి ఎందుకు? యేసు మీద ఏదో ఇంకిత ప్రేమ అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. హీస్ ఫీలింగ్ బ్యాడ్. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరల తెచ్చి అనుకున్నాడు, ఒకవేళ తీసుకున్న ఈ డబ్బు తిరిగిస్తే యేసుప్రభుకు విడుదల ఇస్తారేమో అని అనుకుంటా. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమి, నీవే చూసుకోనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి హోయి ఉరి పెట్టుకోలేను. ఇంత హడావుడి చూడండి. నీ మనసు సరిగా లేకుంటే నీవు ఏమేమి నీ మనసులో ఫీడ్ చేస్తున్నావు, నీ మదిలో ఫీడ్ చేస్తున్నావు, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఇట్ విల్ లీడ్ యూ టు డిజాస్టర్. అందుకే ఎవ్రీ థాట్ దట్ ఎంటర్స్ ఇన్ టు యువర్ మైండ్ ఆర్ ఇన్ టు యువర్ హార్ట్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. అంటే చూడండి, ఇప్పుడు ఈ గ్రౌండ్స్కి ఎవరు వస్తున్నారని ఒక సెక్యూరిటీ పెడతాం. అక్కడ ఎవరు వస్తున్నారు చూసుకోండి. అంటే ఇక్కడ సంబంధించిన వ్యక్తి కాకుంటే అలర్ట్ అయిపోతాం కదా. అలాగే దేవుని బిడ్డలు కూడా ఏది పడితే ఆలోచించి, ఏది పడితే హృదయంలో ఎక్కించుకొని, ఏది పడితే ఆలోచించాలి చేయొద్దు అన్నమాట. మనకు డిసిప్లిన్ అంటూ ఉండాలి, మనకు క్రమశిక్షణ ఉండాలి. వాక్యంలో చూపెట్టిన 2 కొరింథీ 10:5 దేవునికి విరోధమైన ఏ తలంపైనా, ఏ వితర్కమైనా
అడ్డగించే ప్రతి దానిని మేము ఏం చేస్తామంటే వెంటనే వీఆర్ డీలింగ్ విత్ ఇట్. దేవునికి ఇష్టమైన ఏ పనులు చేయకుండా. చూడండి ఎంత కన్ఫ్యూజ్డ్ పర్సన్ ఇతను. జీవితంలో ఇలాంటి వాళ్ళని మనం చాలా చూస్తాం. వాళ్ళన్నీ మంచిగానే చేస్తుంటారు, మంచి పనుల మీద ఆసక్తి ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు, ఎటు పోతారో తెలియదు. దారి తప్పిన యూదా వలె. అటు ప్రభు మీద ఉన్నది ప్రాణం కొట్టుకుంటుంది. అయ్యో 30 వెండి నాణాలకు యేసయ్యను ఇలా మరణం కప్పిస్తాను నేను అనుకోలేదే, ఏదో పట్టి అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ ఇప్పుడు మరి సిలువ మరణానికి తీసుకుపోతున్నారు ఏంటి అని బాధపడ్డాడు. 3.5 years ఆఫ్ అక్వైంటెన్స్ కదా. ఒక మనిషితో మనం కొన్ని సంవత్సరాలు ఉంటే మనకు తెలిసి తెలియకే ఒక బంధం ఏర్పడుతుంది. మరి 3.5 సంవత్సరాలు వేస్తూ ఉంటే యేసు మీద ఉండదా కొద్దిగా మనసు? అప్పుడే వెండి నాణ్యాలు తెచ్చి అయ్యో ఇది తీసుకోండి, మీరు తీసుకోండి, ప్రధాన యాజకులు మీరు తీసుకోండి, నాకు వద్దు ప్లీజ్, అతన్ని వదిలేసేయండి అన్నాడేమో. అప్పుడు వాళ్ళు అంటున్నారు ఇది మాకొద్దు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తున్నా నేను. చూడండి, హీఈస్ రిపెంటింగ్. అంటే రిపెంటింగ్ అని వచ్చినా ఏం చేయాలి నువ్వు, అది ఇంపార్టెంట్. పశ్చాత్తాపం వచ్చింది కానీ హీ డిడ్ంట్ డూ ద ఆఫ్టర్ మాత్ థింగ్స్. అంటే పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఏమి చేయాల్సిందో చేయలేదు. దానితో మాకేం పని అని వారు అంటున్నారు. నువ్వే చూసుకోపో, నువ్వు విత్తినావు, నువ్వు పంట కొయ్యి. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ప్రధాన యాజకులను ఆ వెండి నాణెములు తీసుకొని ఇవి రక్త క్రయ ధనము గనుక వీటిని కానుక పెట్టలో వేయ తగదని చెప్పుకొనిది. కాబట్టి వారు ఆలోచన చేసి వాటిని ఇచ్చి పరదేశంలో పాతిపెట్ట కుమ్మరి వాని పొలం కొట్టుకొనిది. అంటే వెంటనే పోయినాడు అనమాట. ఇక్కడ నుండి వెంటనే ఎటు పోయినాడంటే యేసు పాదాలు పట్టుకోవడానికి కూడా పోలేదు. వెంటనే పోయినాడు, ఊరి కంబం ఎక్కినాడు, ఊరేసుకొని చచ్చిపోయినట్టే. హడావుడి నిర్ణయాలు. అంటే ఈజ్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అట్టర్ కన్ఫ్యూజన్. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చింది? దారి తప్పిన యూదా, దారి తప్పినాడు అనమాట. భక్తి పట్టాల మీద ఉండాలి విశ్వాసి. ఎప్పుడు కూడా ఏక దృష్టి, ఏక తాత్పర్యం. దేవుడు పిలుచుకున్నాడు, దేవుని పని నేను చేయాలి. నేను ఇంకా నా దృష్టి అటు ఇటు వైదొలగొద్దు. నాకు లేనిపోని సుడి చుట్టుకుంటుంది. సుడి అంటారు దాని తెలుగులో, చుట్టుకుంటుంది నీకు సుడి. నువ్వు దాంట్లో నుండి బయటికి రాలేవు. చాలామంది విహారయాత్రకు పోతారు, సముద్రంలో ఆడుకుందామని పోతారు, అక్కడ ఒక సుడి ఉంటుంది, దాంట్లో కాలు పెడతారు, అటే ఇంక ఇటు రారు, గాన్ ఫర్ ఎవర్. మళ్ళీ బాడీ దొరకాలంటే ఎంత ఫిషింగ్ చేయాలి, సుడి తీసుకొని పోయిందన్నమాట. అలా కాకుండా అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, మీకు జ్ఞాపకం చేయాలి. భక్తిహీనుల పాదములు ఎక్కడ ఉంటాయంటే తెలుసా? భక్తి విడిచిన మరి వ్యక్తుల పాదములు ఎక్కడ ఉంటుంది? 73వ కీర్తన 18వ వచనం చూడండి. అటు ఉండాలి, ఇటు ఉండాలి, కొద్దిగా లోకం ఉండాలి, కొద్దిగా ఆత్మీయ జీవితం ఉండాలి, కొద్దిగా డబ్బులు సంపాదించాలి, కొద్దిగా దేవుని పని చేయాలి అంటే మీకు ప్రమాదం అనమాట. 73వ కీర్తన 18వ వచనం. నిశ్చయంగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేచున్నావు. అంటే చాలా భయంకరమైన, హౌ సాడ్ ద ఎండ్ ఆఫ్ జూదాస్. ఎంత దుఃఖకరం. రక్షకుని దగ్గర ఉండి రక్షణ లేకుండా చచ్చిపోయినాడంటే నాకు చాలా బాధ కలిగింది. నిన్న నేను ధ్యానిస్తున్నప్పుడు రక్షకుడు, సర్వలోక రక్షకుడు, సర్వలోక పాప పరిహార్థం తన ప్రాణం అర్పించడానికి, టు గెట్ రికన్సైల్డ్ మ్యాన్ విత్ గాడ్, హీ హెస్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. వాట్ ఈస్ ద యూజ్ టు జూదస్? రక్షకుడు ప్రక్కనే ఉండినాడు, బట్ నో యూజ్. సిలువ మీద ఉన్న దొంగ బెటర్ కదా నన్ను అడిగితే. సిలువ మీద వ్రేలాడుతున్న కుడివైపున్న దొంగకు మారు మనసు ఇచ్చినాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి వీనికి ఎటుపోయింది మారు మనసు? హీ డిడ్ంట్ నో ద వే. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అన్నాడు. ఎన్ని మార్లు విన్నాడో యూదా. దారి తప్పినాడు, పట్టాలు తప్పినాడు. అందుకే కొన్నిసార్లు న్యూస్ పేపర్లు చూస్తారు, రైలు పట్టాలు తప్పి ప్రమాదంకు గురైంది, 100 మంది మరణించినారు. ఎందుకైంది యాక్సిడెంట్? పట్టాలు తప్పితే ఏమవుతుంది? పడిపోతుంది, రైలు పడుతుంది. నీకు భక్తి పట్టాలంటే అదే అపోస్తుల కార్యం 2:42లో భక్తి పట్టాలన్నమాట. ఏంటది? ప్రార్థన యందు, వాక్యమందు, అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరిచే యందు. అప్పుడప్పుడు అనుందా? ఎడతెగక ఉండింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఒక వ్యక్తితో అడిగినాను, మీరు ప్రార్థన చేసి ఎన్నాళ్ళు లేదంటే
అప్పుడప్పుడు చేస్తున్నాను. అప్పుడప్పుడు తింటే కడుపు నిండుతుందా అని అడిగిన, నవ్వుతున్నాడు. అప్పుడప్పుడు గుడికి ఎప్పుడు పోతాడంటే అప్పుడప్పుడు గుడికి పోతానండి. అంటే అప్పుడప్పుడు నువ్వు స్నానం చేయడం, అప్పుడప్పుడు తినడం, అప్పుడప్పుడు బట్టలు ధరిస్తే నడుస్తుందా నీ బండి, బతుకు బండి అంటే కాదు. అందుకే ఇది చూపెట్టిన నీ వాక్యం. నీకు ఒక గురి ఉండాలి, నీకు ఒక పట్టాలు ఉండాలి, నీకు ఒక గమ్యం అంటూ ఉండాలి, నీకు ఒక గోల్ అంటూ ఉండాలి. నేను సేవా జీవితంకి వచ్చినప్పుడు మరి అంటే అప్పుడు కుటుంబం కూడా ఉంది కదా, బ్యాంక్ ఉద్యోగం ఉంది. ఎన్ని స్వరాలు వినబడేదంటే నాకు ఒకరు అనేది సేవ వదిలేసి బ్యాంక్లో మంచిగా రాణించి ఎండి వరకు కావచ్చు అన్నారు. మరొకరు అన్నారు కుటుంబం ఎందుకు ఇంత, దైవుని సేవ ఉన్నప్పుడు కుటుంబం వదిలేయమన్నారు. అరే ఇటువంటి స్వరాలు నా చెవులకు ఎప్పుడు వినబడేది. నేను ఏ స్వరానికి లొంగలేదు. నాకు తెలుసు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతే. నా గొర్రెలు నా స్వరము విను, నా కాపరి స్వరం నాకు చాలు. ఎవరి స్వరం వింటే కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను కూడా యూదలాగా మళ్ళీ ఏమేమి తప్పులు చేసేదాన్నో. ఒకటే స్వరం అంతే, దేవుని స్వరం విన్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఐ జస్ట్ ఒబే ద వాయిస్ ఆఫ్ గాడ్. నో టూ వేస్ అబౌట్ ఇట్. రెండు మార్గాలు లేవు ఇంకంతే. అది ఏమైనా కానీ 100 కానీ 600 కానీ దేవుడు చెప్పినాడు, అది నేను చెయ్యాలి. అండ్ దట్ సెటిల్స్ ఇట్, అంతే. హల్లెలూయా. ఒకరు వచ్చి అమ్మా మీకు ట్రస్ట్ అంటే 100 కోట్లు 200 కోట్లు అట్ట ఎవరో వేస్తారు, నాకు వద్దన్నా ఇటువంటి మాటలు మాట్లాడొద్దన్నా నేను వెంటనే కట్ చేసినాను అనమాట. ఇంకా ఆలోచించి ఓకే చూద్దాంలే. నాకు తెలుసు అది స్కామ్ అని. నేను బ్యాంకర్, నాకే వచ్చి చెప్తావు ఈ మాటలు. నాకెందుకు? నాకు ఆలయం కావాలంటే దేవుని పని నాకు ఇవ్వడం, అంతే. హల్లెలూయా. గగనం చీల్చుకొని దేవుడు దిగివచ్చును గాక. హల్లెలూయా. నేనేంటి తంటాలు పడి అక్కడ పోయి ఇక్కడ పోయి, నా దేవుడు ఏమైనా భిక్షగాడా? నా దేవుడు శ్రీమంతుని సేవకురాలు. నేను అంత ఘమండి, అంత హుందాతనంతో పనిచేస్తాను ఊపిరున్నంత వరకు. ఎవ్వడి తల యొగ్గేది లేదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఉన్నతమైన మరి యూదాకు రాలేదా రాజరికమైన పిలుపు? రాయల్ అండ్ హై కాలింగ్ కాదా అది? వాడు కాలదనుకున్నాడు. నేను అది గట్టిగా పట్టుకున్నాను, ఇంకా పట్టుకుంటాను, ఇంకా గట్టిగా పట్టుకుంటాను. అంటే దేవునిలో ఉన్న ఆ ధైర్యంతో చెప్తున్నాను. 28 ఏళ్ళు నన్ను నడిపించినాడు కదా, 40 సంవత్సరాల కుటుంబ జీవితంలో నాకు విజయం ఇచ్చినాడు కదా, ఇంతవరకు నన్ను కాపాడినాడు కదా. అయితే నమ్మదగిన దేవుడు, దేవునికి స్తోత్రం. దారి తప్పిన యూదా గురించి మనం ధ్యానించినాము. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. హల్లెలూయా. యూదా గురించి 3వ ప్రసంగం మీరు రేపు వింటారు. నిన్నటి రోజు మోసపూరితమైన ముద్దు, ఈరోజు దారి తప్పిన యూదా. రేపు మరి ఆ పేరు కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి చేతులు ఎత్తి మనం దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాకు గురి గమ్యమైన దేవుడు, మేము నడుచుకున్న మార్గము నీకు తెలిసే ఉన్నది, మాకు మరుగై ఉన్నది నువ్వు బయలుపరిచే దేవుడు, అడుగు అడుగున మా చేతులు పట్టుకొని నడక నేర్పించే దేవుడు, గూఢమైన సంగతులు మాకు బయలుపరిచే దేవుడు,
నాయన మా చెయ్యి విడవకుండా మాకు నడక నేర్పిన దేవుడవై ఉన్నావు తండ్రి. ఏది కావాలనో ఏది తొలగించుకోవాలనో ప్రతిది కూడా మాకు బోధిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఏది ఉత్తమమైంది, ఏవి ఘనమైనవి, ఏవి నీచమైనవి కూడా మాకు అర్థం చేస్తున్న విధానం కొరకు స్తోత్రం ప్రభువా. మేము ఏది కలిగి ఉండాలి, ఏది పోగొట్టుకోవాలి కూడా నేర్పుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీకు వందనాలు. యూదా నీతోనే సహవాసం చేసినాడు, రక్షకుని దగ్గరుండి రక్షణ కోల్పోయినాడు ప్రభువా. ఎంత భయంకరము ఆ తలంపులు, ఆ మనసులో ఉన్న కార్యాలు ఎంత భయంకరమైన పరిణామానికి దారి తీసినాయో మేము ధ్యానించినాము. దారి తప్పిన యూదా అని ఎన్నెన్నో కార్యాలు మాతో ముచ్చటించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు సూటి అయిన మార్గంలో మేము నడుచుకోవడానికి మా కృపను దయచేయండి. పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపే చూడమంటున్నాడు. ఈ పందరంగంలో మేము ఓపికతో పరిగెత్తాలని, కుడికి కానీ ఎడకు కానీ మా దృష్టి పోకుండా, మేము తొట్టిల్లకుండా, మేము విసుకకుండా, అలసిపోకుండా గురి యొద్దకే మేము చూస్తూ మేము పరిగెత్తాలని పౌలు భక్తుడు అంటున్నాడు. మేము సమస్త భారమును మరి సమస్త పాపమును వదిలిపెట్టి మేము గురి యొద్దకు పరిగెత్తాలి. అవును, తను పరిగెత్తేవాడు గురి లేక పరిగెత్తేవాడు ఎంత మరి వెర్రితనం అని అనిపిస్తుంది ప్రభువా. గురి గమ్యం కలిగి పరిగెత్తాలి. మా గురివి గమ్యము నీవే ఉన్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ మేము తొలగించుకోవాల్సిన స్వభావాలన్నీ కూడా తొలగించుకొని యేసు రక్తమందు పవిత్రులుగా మమ్మల్ని చేసి మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2024 ఫిబ్రవరి 19వ తారీఖు నుండి మార్చి 29వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దూర ప్రాంతముల వారు సిలువ ధ్యానములలో యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, సికింద్రాబాద్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ
కడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును కడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ